వాక్యాన్ని మనం తెలుసుకుందామండి. కీర్తనలు 66 మొదటి 3 వచనాలు మనం ఇక్కడ చదువుకుందాం. సర్వలోక నివాసులైన దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడు, ఆయన ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడు. ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడు. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చేదారు. ప్రియ వీక్షకులందరికీ కూడా చూడొచ్చే సంపూర్ణ స్వార్థ ప్రధాన ఆలయము నందిపేట నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నుండి శుభాలు మీకు అందిస్తున్నాం. దేవుని వాక్యంలో మనం ఈ సంగతులు చదివినప్పుడు, పరిశీలనగా చూసినప్పుడు పాత నిబంధనలోని ఒక అద్భుతమైన ఆరాధన సహవాసంలో నిలిచిన భక్తుని చూస్తున్నాం. దేవుడు చూపిన మాదిరిలో దావీదు నడుస్తూ వచ్చినాడు. దావీదు తను ఎన్నుకున్న మార్గం నడవలేదు, దేవుని ఎన్నికలో నడిచాడు. మనిషి ముందు ఎప్పుడు 2 ఎన్నికలు ఉంటాయి. ఒకటి తన స్వంత ఎన్నిక, రెండవది దేవుని ఎన్నిక. దావీదు దేవుని ఎన్నికలో వచ్చాడు. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మానవుల ఎన్నిక ద్వారా వచ్చాడు. సకల లోక జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమని ప్రవక్త సమూయేలు దగ్గరికి ఆ ప్రజలందరూ వచ్చి మాట్లాడుతుంటే, ప్రజల మాటగా వారి బాధను చూసి సమూయేలు ఒక రాజును నియమించాడు. ఆయన పేరు సౌలు. ఆయన మానవుల ఎన్నిక. మనిషిని దేవుడు అక్కడ సౌలు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండానే ప్రజలు అందరిలాగా మేము ఉండాలనుకున్నారు. సకల లోక జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమన్నారు. అంతకుముందున్న కాలాన్ని మీరు గమనిస్తే న్యాయాధిపతుల్లో చివరి వాడినటువంటి సమూయేలు కాలాన్ని మీరు చదివినప్పుడు విన్నప్పుడు చాలా భక్తి కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి, మంచి క్రమం కలిగిన కాలం కనబడుతూ ఉంటుంది. దేవుడు సమూయేలు ద్వారా ప్రజలు నడిపిస్తున్నాడు. దేవుడే వారికి రాజుగా ఉండి వారు నడిపిస్తూ వచ్చినాడు. వాటి ప్రివిలైజ్డ్ పీపుల్, ఎంత ఆధిక్యత పొందిన ప్రజలండి వారు. దేవుడు వారికి రాజుగా ఉన్నాడు. ఎంతకాలంలో కడుగురి దినాల్లో ప్రభు రాకడ బహు సమీపమైన దినాల్లో ఈ సందేశం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రభు నీకు రాజుగా ఉంటే ఎంత మేలు, ప్రభు నీకు రాజు అయి ఉంటే ఎంత సంతోషం. లోకంలో రాజులు రాజ్యాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఒక రాజ్యం అనంతంగా శాశ్వతంగా ఉండే రాజ్యం, అదే యేసుక్రీస్తు రాజ్యం. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రభు తన ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఆయన నిర్మాణం చేస్తూనే ఉన్నాడు. దేవుని నిర్మాణం ఇంకా ఆగిపోలేదు. యుగాలకు ప్రభు తను కడుతూ ఉన్నాడు. శిష్యులతో మాట్లాడుతూ ఆంతరంగిక సమావేశంలో ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నా, నేనుండే స్థలములో మీరును ఉండలాగున మీకు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నా. దేవుని పిలుపు ఏమిటంటే, దేవుని ఉద్దేశం ఏమిటంటే, తానున్న స్థలములో తన ప్రజలందరూ ఉండాలని కోరుతున్నాడు. ఎవరు తన ప్రజలు? కళ్ళతో మనం చూస్తున్న ప్రతి ఒక్కరు ఆయన ప్రజలే. దేవుని ప్రజల కొరకు దేవుని సంకల్పం ఎంతో గొప్పది. ఆయన అందరిని ఎన్నిక చేసుకోవాలని కోరుతున్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. పేతురు అపోస్తలుడు ప్రసంగం చేస్తూ అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. పేతురు స్వార్థం ప్రకటిస్తూ ప్రభు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ప్రభు యొక్క మాటలు ప్రకటిస్తూ అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట ఈ ప్రసారం ద్వారా, ఈ దైవ ఆరాధన ద్వారా ప్రభు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన నీకు ప్రభు అయి ఉంటే ప్రభు అయి ఉండడం ఎంతో భాగ్యం. ఇట్ ఈస్ ప్రివిలైజ్డ్ అండ్ హానర్. ప్రభువును కలిగి ఉండడం గొప్ప భాగ్యం. ఇంకా మీరు ప్రభువును కలిగి ఉండకపోతే ఈరోజు మీరు ప్రభువుగా యేసు ప్రభు గారిని అంగీకరించండి. ప్రభువా నీవు నాకు ప్రభువుగా ఉండి నడిపించండి. దానికి తన జీవితంలోని ప్రార్థనలన్నీ కూడా చక్కగా పాటలుగా రాసుకున్నాడు. పాటలు పాడడం ఆయనకి ఇష్టం. చాలామంది సంఘ ఆరాధనలలో ప్రార్థనా మందిరానికి ఎప్పుడు వస్తారంటే ఏదో వారికి వాక్యం సమయానికి వస్తారు, వాక్యం వినడానికి మందిరానికి వస్తారు, తప్పేం కాదు. కానీ పాటలు పాడేటప్పుడు నువ్వు లేకపోవడం కూడా నీకు ఆశీర్వాదం కాదు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ నువ్వు ఆ దినం మందిరానికి రాలేకపోతే ఇబ్బందులు ఉంటే అది వేరు. కానీ కొందరికి ఇది ఒక అలవాటు అయిపోతుంది, ప్రార్థనలో ఉండరు. నేను ఇక్కడ సంఘ పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎన్నో సంఘాలలో, ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో పరిచర్యలు ఉంటూ ఉంటాను. నేను ఎక్కడికైనా పరిచర్యకు ఆహ్వానించబడ్డప్పుడల్లా, నేను ఎన్నో కార్యక్రమాల్లో ప్రయాసపడుతున్నప్పుడల్లా నేను ప్రసంగ సమయానికి పోవడానికి ఇష్టపడను. నేను పాటలు పాడుతున్న సమయంలో ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రభు వాక్యం చెప్తా ఉంది, నీ ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడైన దేవుడు. మనం స్తుతిస్తుండగా ప్రభు తన సింహాసనాన్ని మన మధ్యలో ఉంచుతాడు. అందుకే ఆరాధనకి ప్రారంభం నుంచి రావడం మనం నేర్చుకోవాలి. మీ సంఘానికి ఆరాధనకు వచ్చేటప్పుడు, మీ సంఘాలు ఆరాధనకు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో
ప్రారంభం నుంచి మీరు ఆరాధనలో ఉండడం అనేది మీరు నేర్చుకోవాలి. ప్రారంభం నుంచి ఏ విషయాన్ని మీరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సాతాను నేను ఏదో ఫోన్లో ఆకర్షిస్తుంది. నేను ఎవరో బంధువులు పిలుస్తారు అప్పుడే భోజనానికి, నీకేదో ఒక రకమైనటువంటి అర్జెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. నీకు ఒక విషయం మీ బంధుమిత్రులకు తెలియజేయాలి. నువ్వు ప్రార్థనలో ఉండేటువంటి సమయం, ప్రభుత్వం సమయం గడిపేటువంటి సమయం, నేనెవరు కూడా డిస్టర్బ్ చేయడానికి వెళ్ళలేదు. దేవుని సన్నిధితో గడిపే సమయం. బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మీరు ప్రభు సన్నిధిని గణపరచడం మొదలు పెట్టండి. దేవుని సన్నిధిని గౌరవంగా ఘనముగా మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. మీరు ఆ ప్రయారిటీ ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వండి. దావీదు తన జీవితంలో ఆయన విసిరివేయబడిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదు. పూర్వతలు ఎక్కడో అడవులలో వాళ్ళ తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి గొర్రె మందులను మేపుతూ ఉన్నాడు. ఆయనకి వేరే పనేం లేదు. ఇంకా ఆయన విసిరివేయబడినట్టుగా ఉన్నాడు. ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. కాబట్టి ఆయన ప్రభువుని తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. పాట పాడుతున్నాడు. పాటలు ఎంత శక్తి ఉందంటే, ఆ దేశపు రాజుకు పట్టిన దయ్యం, సౌలు రాజుకు ఏం పట్టిందంటే దయ్యం పట్టింది. ఈరోజు చాలామంది దయ్యాలు దురాత్మలు ఆవహిస్తున్నాయి. ఎంత దినాలు చాలా దురాత్మలు, ఈ ఆకాశ శక్తులు కదిలింపబడి మనుషులను చాలా చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. అలాంటి ఇశ్రాయేలులో మొదటి అభిషిక్తమైనటువంటి రాజు సౌలు మీద దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి ఆ రాజుని వెరిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనికి ఎవరు తప్పిస్తారు? వాళ్ళు అంటున్నారు, అయ్యా అక్కడ చమత్కారంగా వాయించగల ఒక వాయిద్యకారుడు ఉన్నాడు, దేవుని గురించే పాడుతాడైనా, యెహోవా నామమును సన్నతించే వ్యక్తి అన్నాడు, పిలిపేయండి అన్నాడు. రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన పాట పాడుతూ ఉన్నాడు. నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యంలో కూడా సాతాను శక్తులు ఓడించబడ్డకు ప్రియులారా చేయవలసిన ఒక నిర్దిష్టమైన పని నువ్వు పాట పాడాలి. నీ నోట దేవుని మాట ఉండాలి. నీ ధ్యాస, శ్వాస, ఆశ, ఆలోచనలలో, హృదయ తలంపులలో ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్నే నేను స్తుతిస్తాను. అన్ను దినము నిన్ను స్తుతించెదను, అన్ను దినము నిన్ను స్తుతించెదను, దావీదు తన జీవితం అంతా పాడడం మర్చిపోలేదు. మనలో కొంతమంది మర్చిపోయినారేమో, కొందరికి పాట పాడడం మర్చిపోయినారేమో. పౌలు శీలులను తీసుకెళ్లి చెరసాలలో వేసినారు, జైల్లో వేసినారు. తప్పు చేసినందుకు వేయలేదు, ప్రభు పక్షం ఉన్నందుకు జైల్లో వేసినారు. వారు చెరసాలను మందిరంగా మార్చినారు. ఆ చెరసాలంతా కూడా కట్లతో, సంఖ్యలతో, మూలుగులతో, రోదనలతో, కన్నీళ్లతో ఉన్న స్థలాన్ని స్తుతిస్తుండగా పాటలు పాడుతూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు కీర్తనలు పాడుతూ ఉన్నారు. క్రైస్తవ ఆరాధన క్రమంలో మన సంతోషం వచ్చిన పాట పాడతాం, బాధ కలిగిన పాట పాడతాం, ఇంట్లో ప్రార్థన కూడికున్న పాట పాడతాం. పాటలు లేని ఆరాధన ఊహించలేం, వాయిద్యం లేని ఆరాధన ఊహించలేం. ఎందుకంటే మన నోటి దేవుడు ఇచ్చిన మాట అది. ఎంత ధైర్యం, మనకి ఎంత విశ్వాసం. అనేక మంది ప్రవక్తలు, నీతిమంతులు, గొప్పవారు మనం చూస్తున్న వాటిని చూడలేకపోయారట, మనం వినిచిన వాటిని వినలేకపోయారట. అందుకే ప్రభు అంటాడు, మీ కన్నులు చూచినవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచినవి కనుక అవి ధన్యములైనవి. మనం ధన్యమైన కాలంలో ఉన్నాం ప్రియులారా, మనం ధన్యులం. వీఆర్ బ్లెస్డ్. మనం దేనికి ధన్యులమో తెలుసా? బాగా ఆస్తున్నందుకు కాదు, చాలా పెద్ద ఉద్యోగం ఉన్నందుకు కాదు, చాలా రైతుగా మంచి సంపాదన, పంట చాలా ఎకరాల కొద్ది తోటలు ఉన్నందుకు కాదు, సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో, ప్రభుత్వంలో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో చాలా పెద్ద పదవులు, ఉద్యోగం ఉన్నందుకు కాదు. అవన్నీ ప్రభు ఇచ్చినవే. దేనికి భాగ్యవంతులు అనగా
ప్రభును ఆరాధించి మన జీవితంలో ప్రభు ఇచ్చిన అదెంతైనా ఎంతైనా ఎంతైనా మనకు మేలైనది, ఘనమైనదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జీవితంలోని 3 విలువైన విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, దావీదు నిత్య ఆరాధికుడు. నిత్యం ఆరాధనలో ఉన్నాడు. ఎప్పుడు ఎవరు తనను కలిసినా, తనతో ఎవరు మాట్లాడుతున్నా ఆయన మనసు ఆరాధిస్తూనే ఉన్నది. రాజు అయిన తర్వాత మంత్రులు అంటున్నారు, అభిషై, యోవాబు, ఆషాయేలు ఇలాంటి యోధులు దావీదు దగ్గర పెద్ద పెద్ద మిలిటరీ అధికారులు నిలబడ్డారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మనం దేవుని మందిరంలోకి వెళ్ళాలి, ప్రార్థన సమయం అయింది, పదండి, పనులన్నీ పక్కన పెడదాం, దేవుని ఆరాధించడం కంటే ఇక విలువైంది ఏమన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరం అప్పుడే 3వ మాసంలోనికి వచ్చిన మనం దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం కూడి ఉండగా అన్ని పనుల కంటే, ఏ పని నీకు దేవుడు ఇచ్చినాడో అన్ని పనుల కంటే ఎక్కువ బాధ్యతగా దైవ సంబంధమైన పనిలో, ఆరాధనలో నువ్వు దావీదు వలె ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నారు. కీర్తనకారుడు రాస్తూ 66వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడండి. సర్వలోకంలో అందరికీ చెప్తున్నాడు. ఒక గ్రామానికో కాదు, ఒక పట్టణానికో కాదు, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, ఫర్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోని అన్ని దేశంలో వారికి చెప్తున్నాడు. దేవుని గురించి సంతోష గీతము పాడండి అన్నాడు. అందరూ చెప్పాలండి, సంతోష గీతము అని. సరే, సంతోష గీతం పాడలేము. కొన్నిసార్లు బాధలు, కన్నీళ్ళు కూడా ఉన్నాయి, రోదన కూడా ఉంది. బైబిల్లో పాత నిబంధనలో మరొక ప్రవక్త ఉన్నాడు, ఒక అద్భుతమైన ప్రవక్త. ఆయన పేరు హబక్కూకు. హబక్కూకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకు యొక్క ప్రార్థనలోని మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో చాలా అద్భుతంగా ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాడు, మంచి వాయిద్యాలు తెప్పించినాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. అందరూ అంటున్నారు, ఏమైంది ప్రవక్త, మీకేమన్నా మేలైందా, మీకేమన్నా హ్యావ్ యూ గాట్ ఎనీ బ్లెస్సింగ్స్, నీకేమైనా మంచి దీవెనలు కలిగినాయా? దేశమంతా సారము లేకుండా కరువు వచ్చి, క్షామం వచ్చి, ఏ గ్రేట్ ఫెమైన్, ఓ పెద్ద కరువు ఇశ్రాయేల్ దేశాన్ని వేధిస్తున్న రోజులు అవి. తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, పరిస్థితులన్నీ ప్రమాదకరంగా ఉన్నాయి. పశువులకు గ్రాసం లేక చచ్చిపోతున్నాయి, మనుషులు ఆహారం లేక విలువెల్లాడుతున్నారు. ప్రవక్త అంటాడు ఒక అద్భుతమైన మాట, సాలులు పశువులు లేకపోయినా, గొర్రెలు దొడిలో లేకపోయినా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఇంకో మాట చెప్తాడు, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. ఇంత అద్భుతమైన ప్రార్థన అండి. ప్రవక్తలు, పరిశుద్ధులు ఇలాంటి ప్రార్థన ఆలోచన కలిగి దేవుని సంతోషపరిచారు. అందరూ అడుగుతున్నారు, ఏమైంది ప్రవక్త, మీకేమైనా మేలైందా, మీకేమైనా మంచి డబ్బులు, మీకేమైనా లాటరీ టికెట్లు ఏమైనా మీకు డబ్బులు వచ్చాయా? ఈ మధ్య ఎవరు ఒక ఆయన, మన తెలంగాణ రాష్ట్రం వ్యక్తి, ఒక ఆయన దుబాయ్ దేశానికి వెళ్ళి గల్ఫ్ దేశంలో లాటరీ తీసుకున్నాడట. ఆయనకి ఏదో బాగా పెద్ద మొత్తం కోట్ల రూపాయలు వచ్చినట్టుగా వార్తాపత్రికల్లో వచ్చింది. అంటే అనుకోకుండా చాలా డబ్బు వస్తే ఆనందపడడం విశేషమేం కాదు, అనుకోకుండా చాలా ఆస్తిపాస్తులు పొందడం విశేషమేమి కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, అంజలు పంట లేదు, ద్రాక్ష పంట లేదు, ఒలివ పండ్లు కాపు లేకుండా ఉన్నాయి, విషమ పరిస్థితుల్లో జీవితం ఉన్నప్పుడు ప్రవక్త నోట ఒక అద్భుతమైన స్తుతి గీతం ఉన్నది. దాన్నే సంతోష గీతం అంటాం. యోబు పాడలేదా, హబక్కూకు పాడలేదా? దావీదు జీవితంలో అనేక పరీక్షలు కూడా జీవితం నడుస్తాం. చిన్ననాటి నుండి అరణ్యములో శోధనలు ఎదుర్కొన్నాడు. గొర్రెల మంద మీదకి ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుంటే పేపర్ను చింపినట్టుగా ఎలుగుబంటిని చంపేసినాడు. సింహం వచ్చింది, దాన్ని చీల్చి పడేసినాడు. ఆ తర్వాత గొల్యాతు లాంటి ఒక పెద్ద రాక్షసుడు ఆయన నిలబడ్డాడు. వాడిని జయించినాడు. ఫిలిస్తీన్ల బలాన్ని ఓడించినాడు. సొంతవాడైన తన సొంత మామైనటువంటి సౌలు రాజు చంపేయడానికి చూస్తున్నాడు. చిన్నవాడిని పట్టుకోవడానికి సైన్యాన్ని తీసుకొని పరిగెత్తున్నాడు రాజు. ఇశ్రాయేల్ రాజు చిన్నవాడైనా, పుట్టివాడైనా, స్వయం అల్లుడైనటువంటి దావీదుని చంపడానికి పరిగెత్తుంటే మరణ భయంతో పరిగెడుతున్నాడు దావీదు. కానీ ఇక్కడ తన ఆరాధనను మర్చిపోలేదు, మిస్ అవ్వలేదు. కారణం ఏమిటంటే దావీదు నోట ఒక సంతోష గీతం ఉన్నది. ఆరాధించడానికి వచ్చిన మనందరికీ కూడా ఈ ప్రత్యేక సమయాన ఈ సంతోష గీతంలోని భావాన్ని మనం కూడా గ్రహించడం మనకు ఆశీర్వాదకరం. జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తేమానుడైన ఎలీఫజు, నయమాతీయుడైన జోఫరు, షూహీడైన బిల్దదు అనేటువంటి 3 స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చాలా వక్రంగా మాట్లాడుతున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు, దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.
యోబు అంటాడు, దేవుడు నా జీవితంలో ఆయన మంచి చేయగల దేవుడు. ఒకవేళ చెడున్న పక్షంగా అనుమతించినా నేను భరిస్తాను, ఆయనను చంపినను నేను ఆయన కొరకే జీవిస్తాను అంటాడు. ఇంత అద్భుతమైన సాక్ష్యం ప్రియులారా. హబక్కూకు సాక్ష్యము కరువులో ప్రభువును ఒప్పుకునే సాక్ష్యం. భక్తుడి యోబు సాక్ష్యం మరణము తన కుటుంబంలో సంభవించిన ప్రభు సన్నిధిలో యథార్థ మనసు ప్రభువును సేవించిన సాక్ష్యం. అండ్ ఫైనల్లీ దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సాక్ష్యం. సంతోష గీతాన్ని దావీదు తన జీవితంలో మిస్ అవ్వలేదు. సర్వలోకానికి చెప్తున్నాడు, సంతోష గీతం దేవుని గురించి పాడండి, ఆయన నామ ప్రభావమును కీర్తించండి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అంటున్నాడు. ప్రభును స్తోత్రించడానికి ఒక అద్భుతమైన కారణం ఉన్నది. ఆ కారణాన్ని చెబుతూ మనం స్తోత్రించాలి. ప్రభు, నీవు నా కొరకు చేసిన మేళ్ళకై స్తోత్రం, శ్రమలలో నన్ను ఆదరించినందుకు స్తోత్రం, నాకు ఎదురైన కష్ట సుఖాలలో, నాకు ఎదురైనటువంటి పరీక్ష పరిస్థితులలో నీవు నా పక్షంగా నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రం. అన్నిట్లో ఆరాధించడమే క్రైస్తవ విశ్వాసం కదా. అన్నిట్లో, అన్ని పరిస్థితులలో, అన్ని ఇబ్బందులలో, అన్ని కన్నీళ్ళలో ప్రభుత్వం నిలబడ్డం గొప్ప ధైర్యం కదా. మన మధ్యలో సోదరుడు కూర్చున్నాడు, సంతోష్ కుమార్. ఆయన కుమారుడు పోయిన ఆదివారం ఈ సమయానికి సజీవంగా ఉన్నాడు. మేము నిజామాబాద్ సిటీలో ఆరాధన ముగించి, మేము ఇంకా ముగింపు ఆశీర్వాదం చెప్పనే లేదు, మాకు సమాచారం వచ్చింది. నేను ఆ సమాచారం నమ్మలేక నాకు ఫోన్ చేసిన ఆ సోదరికి మళ్ళీ నేను ఫోన్ చేసిన, మన విశ్వాసులకు, నిజమేనా ఈ జరిగిన విషయం అమ్మ, నేను నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నేను ఫోన్ చేసి మళ్ళీ నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. కష్టసంతరమైన పరిస్థితులు. గత ఆదివారం ఈ సమయానికి బాగైన కుమారుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా, ఈ కష్ట సమయంలో కూడా సోదరుడు దేవుడి మందిరానికి వచ్చి ఆరాధనలు ఇక్కడ మనతో కూర్చోవడం, ఇది దేవుడిచ్చిన ధైర్యం కాదంటారా? దేవుడిచ్చిన ఆదరణ కాదంటారా? ప్రభుత్వం నేను ఉన్నాను అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? పరలోకం ఈ సాక్ష్యం తీసుకున్న కాక. ఆమేన్. పిల్లరా, జీవిత పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువును ఒప్పుకోగలిగేదే ఒక గొప్ప విశ్వాసం. దావీదు ఈ గొప్ప నమ్మికలు ప్రభుత్వం సాగిపోతూ ఉన్నాడు. దావీదు జీవితంలోని మరొక అద్భుతమైన కోణాన్ని మీకు చూపించి నేను ముగింపులోకి వస్తాను. 3వ వచనంలో మాట ఉంటుంది, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అందరూ చెప్పాలండి, దేవుని కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా దొడ్డవి. ఇట్స్ గ్రేట్ థింగ్స్. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, భీకరమైన వాటిని జరిగిస్తాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా భీకరమైనవే, గొప్పవే. మనిషి వాటిని తెలుసుకోలేడు. మానవుడు ఎంత నాగరికత, మానవుడు ఎంత గొప్పగా సైన్స్ శాస్త్ర విజ్ఞానాన్ని సంపాదించినా మనిషి సంపూర్ణంగా ఈ గొప్ప భీకర దేవుని కార్యాలను తెలుసుకోలేడు. దేవుని కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. ఆయన సమయాన్ని, కాలాన్ని నడిపిస్తూ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నవాడు. దేవుని కార్యాలు నీ జీవితంలో అవి ఒక గొప్పవిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా దేవుని కార్యాలను నువ్వు చూడలేదా? నువ్వు గమనించలేదా? నువ్వు తెలుసుకోలేదా? వాటిని బట్టి ప్రభువులు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోయినావా? ప్రభు ఈరోజు నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని కార్యములను నువ్వు గుర్తించి గమనించి ఆయన స్తోత్రింపగలిగిన ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ప్రభువుని నడిపించాలనుకున్నాడు. పాత నిబంధన కాలం ప్రభుత్వాన్ని చూడండి, కొత్త నిబంధన కాలపు అద్భుతమైన అపోస్తల చర్యలను చూడండి. ప్రభుత్వం ఎలాగో వారు నడుచుకున్నారు. ప్రజల జీవితం చాలా అల్పమైనది. ఏనొచ్చు ప్రార్థన ప్రారంభించిన పాత నిబంధనలు చాలా ప్రజలు వందల సంవత్సరాల కాలం బతికేవారు. ఈ అంత దినాల్లో మానవుని కాలం చాలా సంకుచితమైనది. ఇట్స్ ఆల్ స్మాల్ టైమ్ ఆఫ్ లివింగ్. మనిషి కొన్ని సంవత్సరాలే మానవుడు భూమి మీద జీవిస్తాడు. జీవించిన కాలం దేవుని భీకర కార్యాలకు నీవు సాక్షి ఉండాలి. ప్రభుని పిలిచిన పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్షించిన ఈ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు బాగా వీటిలో ప్రభు కొరకు నిలబడాలి. దేవుని కార్యాల కొరకు దావీదు వలె నిన్ను అర్పించుకోవాలి. దేవుని కొరకు యుద్ధం చేయడానికి, ప్రయాసపడడానికి దావీదు ఎప్పుడు తనను తాను వెనుకంజ వేయలేదు. అందుకే యుద్ధాలలో, పరీక్షలలో, పరిస్థితులలో దేవునికి దూరం అవ్వకుండా తన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకున్నాడు.
అందుకే భీకరమైన కార్యాలను చూసినాడు. తన జీవితంలో ఏ రోజు ఎక్కడ ఓడిపోయినటువంటి ఓటమి చెందని వ్యక్తిగా దావీదుని మనకు దేవుడు లేఖనాల్లో చెప్తున్నాడు. ఎందుకంటే భీకర కార్యములు చేసే దేవుడిని దావీదు కలిగి ఉన్నాడు. ఈ ప్రత్యేక సమయంలో దైవ సన్నిధిలో దేవుని వాక్యం ఇచ్చుండగా ఆయన నీ పక్షంగా భీకర కార్యములు చేయడానికి నిలిచి ఉన్నాడు. విశ్వాసంతో ప్రభుత్వం చూడు, ప్రభువా నేను నీ కార్యములను నేను ఘనపరిచినట్లు, నీ కార్యములను నేను ప్రభువా ప్రస్తుతించినట్లు, నన్ను నీ కొరకైన పాత్రగా శక్తితో నన్ను నింపు ప్రభువా నువ్వు ప్రార్థించట నీకెంతైనా దీవెనకరం. ముగింపు మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులలోకి నీ వద్దకు వచ్చేదరు. దేవుని బలాతిశయం ఈ ప్రపంచంలో ఎన్నో వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నా దేవుని బలాతిశయం నీతో ఉన్నది. ఆయన బలము, ఆయన అతిశయము నీతో ఉన్నది. ఆయన్ని నడిపించడానికి సమర్థుడైన వాడు. ప్రభుని నడిపించినట్టుగా ఆయన చేతుల్లోనికి నీవు రా. పేతురు భక్తుడు రాస్తుంటాడు కదా, ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల మీద దీన మనస్కులై ఉండండి. దేవుని బలిష్టమైన చేతుల కిందికి వద్దాం. దేవుని బలమైన చేతులు, ఆయన బలాతిశయం గల చేతులు. ఆయన ఒకటి అతిశయించగలవాడు. మనిషి అతిశయపడుతున్నాడు. కొందరికి డబ్బు ఉందని గర్వం, కొందరికి బంగారం ఉందని గర్వం, కొందరికి వ్యాపారం ఉందని గర్వం, కొందరికి ఉద్యోగం ఉందని గర్వం, కొందరికి గవర్నమెంట్లో ఉద్యోగం ఉందని గర్వం. మనుషులకు ఎన్నో గర్వపడి ఉన్నాయి. కానీ ఇవేవి శాశ్వతమైనవి, గొప్పవేనడు కాదు. నువ్వు గర్వపడడానికి ఒక ఆధిక్యత ఉన్నది, ఒకే కారణం ఉన్నది. ఇంత గొప్ప ప్రభువుని, యేసు ప్రభువుని నీ ప్రభువుగా కలిగినందుకు అతిశయపడు. ప్రౌడ్ టు బి హ్యావ్ యువర్ లార్డ్. యేసు ప్రభు నువ్వు కలిగి ఉన్నందుకు గర్వపడు. దేన్ని బట్టి గర్వపడదు? నీ ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, నీ అందచందములను బట్టి, నీకున్న వస్తు వాహనాలను బట్టి, నువ్వు దేన్ని బట్టి నువ్వు గర్వపడదు. తెల్లవారుజామున బబులోను రాజు ఉదయకాలం లేచి తన నగల మీద, తన పట్టణపు గోడ మీద నడుస్తున్నాడు. పెద్ద గోడలు ఉండే పూర్వకాలం. గోడల మీద పూర్వకాలం బబులోను గోడల మీదనట ఇటు 4 అటు 4 గుర్ర బండ్లు పరిగెత్తేవట. అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద రోడ్ల కంటే పెద్దవన్నమాట. అంత పెద్ద కట్టేవాళ్ళు. మీకు తెలవాలనుకుంటే, చూడాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చూడొచ్చు. చైనా గోడ కానీ, ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద గోడలు అట్లా ఉండేవని అప్పుడు ఇప్పుడు కూడా దానికి సంబంధించిన రుజువులు ఉన్నాయి. విషయానికి వస్తే ఆ రాజు ఉదయకాలం అనుకుంటున్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, నా ప్రభావమును, నా ఘనతను కనపరచడానికి నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా ఈ పట్టణం అని తన మనసులో అనుకుంటున్నాడు. గర్వపడుతున్నాడు. దేవుడు ఆ గర్వపు మాటలు వింటున్నాడు. మన గర్వపు మాటలే కాదు, హృదయపు మాటలు ప్రభు వింటున్నాడు. పిల్లారా, ప్రేక్షకులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ సంగమా వాక్యం ఆలోకిస్తుండగా ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా నీ తెలియకుండా నేను వేటిని బట్టి అతిశయపడుతున్నావేమో, ఒక అతిశయపు మాటలే నీకు శాపంగా పరిణమించినాయేమో. దేవుని దగ్గర ఈ ప్రత్యేక సమయాన్ని నువ్వు సరిదిద్దుకోవడం ఎంతో మంచిది. దిద్దుబాటు నీకు ఎంతో క్షేమాన్ని ఇచ్చేది. నీకున్న పరిస్థితులను రివర్స్ చేయగలిగింది. మనం రివర్స్ చేయలేదు, వైద్యులు నేను తిరిగి బతికించలేదు. కంట్రోల్ దగ్గరికి వచ్చి ఆయన చెప్పే మాట, నెబుకద్నెజరు తన గర్వాన్ని, అహంకారాన్ని బట్టి చాలా అతిశయపడుతున్నాడు. ఆయనకి ఎంతో అతిశయం ఉన్నది. ఇవన్నీ నేను కట్టించినవి అంటున్నాడు. పట్టణాలు, భవనాలు, అద్భుతమైనటువంటి ఆ సిటీ అంతా కూడా కట్టించిన వాడు, ప్రపంచ రాజు అయినటువంటి ఇతను మనసులో అనుకుంటేనే దేవుడు ఒప్పుకోలేదు. వీటిని బట్టి అతిశయపడుతున్నాం. ఇప్పుడు దైవ సన్నిధిలో వాక్యం ఇచ్చినగా దేవుని బలాతిశయాన్ని గమనిస్తే ఎంత బాగుండు. సర్వాన్ని సృష్టించిన దేవుడు శిలువ రాళ్ళ పైన ఏక వస్త్రాన్ని ధరించి కొట్టబడ్డానికి తను అప్పగించుకున్నాడు. ఎంత విధేయత ఇది! పౌలు రాస్తూ అంటాడు, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రితునిగా చేసుకున్నాడు. దేవుని యొక్క ఎన్నిక, ప్రభు చూపినటువంటి మాదిరి ఎంత తగ్గింపు గల మాదిరి. విశ్వాసులారా, పరిశుద్ధులారా, వాక్యం వినిచిన గొప్పవారులారా, చిన్నవారులారా, వాక్యం అంతా చెప్పే మాట యేసు ప్రభు యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన తగ్గింపును ఈ శ్రమ దినాల్లో మనం మరింతగా ధ్యానించగలిగి వాటిలో నిలిచి ఉంటే ఎంత మేలు. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికులను, దీని మనస్సు కలవాలని మీ మీద నా కాడు ఎన్నుకొని నా యొక్క నేర్చుకోగలిగి ఈ దినం దేవుడు మనకి జీవితాన్ని పొడిగించి ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని, ఈ ప్రసారం ద్వారా దేవుడి వాక్యం వినగలిగిన కృపాధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించిన లోకంతో ప్రయాణాన్ని ఆపి ప్రభుత్వం ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. నెబుకద్నెజరు అలా అనుకుంటుండగానే దేవుని శిక్ష వచ్చింది. ఈ రాజు నుంచి శాపం వచ్చింది. 7 సంవత్సరాలు
పట్టణం అవతల, దేశం అవతల అటు పక్షిగాడు, జంతువు కాడు ఎండకు కాలిపోతూ, భయంకరమైనటువంటి చలికి ఆమెను వణికిపోతూ, వర్షానికి నానిపోతూ, పక్షుల్లో చేరలేడు, జంతువుల్లో లేడు, ఈకలు గలవాడుగా, కాళ్ళు రెక్కలు గలవాడుగా, పాదం లేవు జంతువులాగా ఈ రాజు జీవితం చాలా అష్టకష్టాలు పాలైంది. పరిస్థితులు తలకిందులైన పరిస్థితులు ఉంటే ప్రభు నీతో చెప్పే మాట, నెబుకద్నెజరులాగా దేవుడు శిక్షణ ఇవ్వడానికి కాదు, ఆయన ప్రేమించి సరిదిద్ది నేను దర్శించడానికి దేవుడు ఇప్పుడు దేవుడు బలంలోనికి ప్రభు నేను పిలుస్తున్నాడు. నువ్వు తగ్గించుకోగలిగితే ఎంత బాగుండు. ఆయన బలాతిశయమును ప్రభు గుర్తు చేస్తున్నాడు. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీళ్లకు వచ్చారు. ఆయన సన్నిధికి రాగలిగిన ఈ సమయాన్ని ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, కన్నీళ్లతో పిలుస్తున్నాడు. తప్పిన కుమారుని గురించి, తప్పించుకొని పోయిన కుమారుని గురించి తండ్రి ప్రలాపిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు వచ్చాడు, కుమారుడిని చేర్చుకున్నాడు. పాడైన వస్త్రాలను చూసి దుఃఖపడ్డాడు. ప్రశస్త వస్త్రంతో కట్టమన్నాడు. చెప్పులు కూడా అమ్మేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు, పాటిస్తున్నాడు. కొత్త చెప్పులు తొలగించమన్నాడు. చేతికి ఉంగరం ఉండేది, అది పోయింది. మంచి ఉంగరాన్ని, బంగారు ఉంగరాన్ని పెట్టమన్నాడు. ప్రభు ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన నేను త్రోసివేయడు, తిరస్కరించాడు, దూరం పెట్టాడు, నేను ఆయన తప్పుగా ఇచ్చాడు. కన్నీళ్లతో నేను హక్కును చేర్చుకుంటాడు. ఆయన సన్నిధికి రా, ఎదురు హృదయాన్ని ఆయనకి, ప్రభా నా జీవితంలో నువ్వే నాతో ఉండు. దావీదుతో ఉన్న దేవుడవు, భక్తుడైనటువంటి హబక్కూకుతో ఉన్న దేవుడవు, దేవా నీవు పౌలు శీలులతో ఉన్న దేవుడవు, నీవు నాతో ఉన్న దేవుడవు, నాతో ఉన్నవాడవు నీవే. నీ భీకర కార్యాలకు నేను ఒక ప్రతినిధిగా ఉంటాను. నీ కార్యాలు నా జీవితం నూతనపరచమని ప్రభుత్వ సమాధానపడు. దేవుడు ఈ వర్తమానాన్ని మన వెనుకల్లో దీవించును దాకా. ఆమేన్. తలలు వచ్చండి, ప్రార్థన. మా ప్రేమికుల పనులకు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. అద్భుతమైన సంఘ ఆరాధనలు, అలాగే మా ప్రియ ప్రేక్షకులు, సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. మీ బలాతిశయాన్ని, దేవా మీ యొక్క అద్భుతాన్ని, ఘనతను, భీకర కార్యాలను చూసి శత్రువులు లొంగి మీ వద్దకు వస్తున్నారు. ప్రపంచం మీకు స్వాధీనపడుతున్న దినాల్లో మేము ఉన్నాము. మీ సత్యము, మీ వాక్యము శ్రేష్టము, ఘనము, అద్భుతము. మీ నామాన్ని ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. భక్తుడు దావీదు కీర్తనలోని అద్భుతమైన భక్తి విశ్వాసపు క్రియల గురించి మాతో మాట్లాడుతూ వచ్చినాయి. మేము వీటిని బట్టి అతిశయపడడానికి వీల్లేదు ప్రభా. దీనులుగా మీ సన్నిధికి రావడానికి కృప చూపండి. ఎన్నికలను మమ్మల్ని ఎన్నిక చేసి రక్షించి మీ ప్రజలుగా మీ సొత్తుగా మార్చి సంతోష గీతము, ఆదరణ గీతము, ఆనంద గీతము, ఓదార్పు గీతము మా హృదయాల నుంచి మీరు స్థుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. వ్యాధిగల ప్రతి దేహాన్ని ముట్టండి, బలీలకు స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయండి. సంఘ పరిచర్యను దీవించండి. ప్రపంచ వ్యక్తులు తెలుగు క్రైస్తవ సమాజం పైన మీ కటాక్షం నుంచి దీవించండి. టీవీ ప్రేక్షకులు వీళ్ళందరి జీవితాల్లో కూడా మేలు దీవెనలు కలిగించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. చాలా సంతోష పిల్లలు మీకు ఈ వాక్యాన్ని అందించడం. నిజామాబాద్ జిల్లా జూడాచేరి సంపూర్ణ స్వార్థ ప్రధాన మందిరం నుండి మీకు శుభాలు అందిస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమాల్లో మీరు క్రమంగా పాల్గొంటూ దేవుడి సన్నిధిలో దీవించబడుతున్నారని మేము విని సంతోషిస్తున్నాం. మీ అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మాకు తెలియపరుస్తున్నారు. మీ జీవితంలో చేసిన మేళ్లను ఈ కార్యక్రమం ప్రారంభంలో కూడా మీరు విన్న సాక్ష్యాలు, దేవుడు మరి మా సంఘ పరిచర్యలో దేవుడు జరిగిస్తున్న బలమైన సాక్ష్యాల్లో కొన్ని విలువైన మాటలు మేము ఉంచడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరచండి. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.